గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే 28వ తారీఖు జూన్ 2026 నుండి 4వ తారీఖు జూలై 2026 వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. అయితే ఈ వారం గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే రవి మిథున రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. కుజుడి వారం అంతా కూడా వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. బుధుడి వారం కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నాడు. గురుడు అయితే కనుక కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నాడు. శుక్రుడి వారం అంతా కూడా కర్కాటక రాశిలోనే సంచారం చేస్తున్నాడు. శనివారం అంతా కూడా మీనరాశిలో సంచరిస్తూ ఉంటాడు. రాహువి వారం కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. కేతువు అయితే కనుక సింహరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారం ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కొంచెం మిశ్రమ ఫలితాలు, కొంచెం ఇబ్బందులు కనపడుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఎవరంటే త్రాగుడు వ్యసనాలు, మద్యపానం వ్యసనాలు ఉన్న వాళ్ళకి శస్త్రచికిత్స అవకాశాలు, ప్రమాదాలు కనపడుతున్నాయి. అలాగే స్నేహితుల వల్ల ధన నష్టం కనపడుతోంది. మాట్లాడేటప్పుడు సరిగ్గా మాట్లాడకపోవడం వల్ల, లేదా ఎవరినైనా కించపరచడం వల్ల, తోలనాడడం వల్ల సమస్యలు కొని తెచ్చుకునే అవకాశాలునే జాగ్రత్తగా ఉండాలి. ఎవరైతే మిమ్మల్ని బాగా ఇష్టపడతారో, కుటుంబ సభ్యులో, లేకపోతే మీ గ్రోత్ను కోరుకుంటారో, మీ సుఖాన్ని కోరుకుంటారో వాళ్ళతోటి గొడవలు పడే అవకాశాలు ఉన్నాయి. ప్రేమించిన వాళ్ళ మీదే మీరు ఎక్కువగా ప్రభావము, ప్రతాపము చూపించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఒంటరిగా ప్రయాణాలు చేయకండి. ఒంటరిగా కూర్చుని అనవసరమైన ఆలోచనలు ఆలోచించకండి. ఏదైనా సమస్య ఉంటే నలుగురితోటి పంచుకోవడానికి ప్రయత్నం చేయండి. మీరంటే ఎవరికి బాగా ఇష్టమో వాళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఈ వారం అంతా కూడా కొంచెం నిస్సత్తువ, నిరాడంబరంగా ఉండడము, విరక్తి ఆలోచనలు ఇక్కడ కనపడుతున్నాయి. కాబట్టి ధైర్యంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా చెడు స్నేహితుల వల్ల పాడే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి వాళ్ళని ఖచ్చితంగా దూరం పెట్టండి. వాళ్ళ నమ్మక ద్రోహులని తెలిసినా, వాళ్ళు మిమ్మల్ని వాడుకుంటున్నారని తెలిసినా కొంత లౌల్యం ఉంటుంది. ఆ లౌల్యం వల్ల వాళ్ళతోటి తిరగడం, వాళ్ళతోటి కాలక్షేపం చేయడం, వాళ్ళు చెడ్డవాళ్ళు, దుర్మార్గులని తెలిసినా సరే వాళ్ళతోటి మైత్రి చేయడం మీకు మంచిది కాదు. ముఖ్యంగా అందరికీ ఇది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఇది వర్తిస్తుంది. అయితే డబ్బుల కోసం మాత్రం ఎవరు పడితే వాళ్ళ దగ్గర చెయ్య చాచకండి. దానివల్ల మీరు అవమానం పాలవుతారు. వాళ్ళు ఇవ్వరు అని తెలిసినా కూడా మీరు అడుగుతున్నారంటే కనుక మీ అవసరం ఎలాంటిదో అవతల వాళ్ళు అర్థం చేసుకోలేరు. కాబట్టి అవతల వాళ్ళ వల్ల మీకు అవమానానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. అలాగే పరస్త్రీ వ్యామోహము, పరపురుష వ్యామోహము, జోదము, కఠినంగా మాట్లాడడము, కోపంగా మాట్లాడడము, గొడవలు పెట్టుకోవడము, ఎదుటి వాళ్ళతోటి దెబ్బలాటలు పెట్టుకోవడము, ఇవన్నీ మీకు నష్టాన్ని కలగజేస్తాయి ఈ వారం. కాబట్టి అలాంటి వాడికి ఖచ్చితంగా దూరంగా ఉండాలి. అలాగే ముఖ్యంగా తన కోపమే తన శత్రువు అన్నట్టుగా మీ కోపము మీకే అనారోగ్యాన్ని కలగజేస్తుంది, మంచివాళ్ళని దూరం చేస్తుంది, ఆర్థిక నష్టాన్ని కలగజేస్తుంది, వ్యాపార నష్టాన్ని కలగజేస్తుంది. కాబట్టి ఎవరి మీద కోపడకండి, శాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. అయితే మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు అయితే లభించడం లేదు ఈ వారం. బాగా కష్టపడాలి. పెట్టుబడులు తగ్గ లాభాలేమో వ్యాపారస్తులు కనపడటం లేదు. కాబట్టి వ్యాపారస్తులందరూ కూడా ఆచితూచి వ్యవహరించాలి. లేదా రాబోయే రోజుల్లో వచ్చే ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం పెట్టుబడులు పెట్టడం, వ్యాపార ప్రయత్నాలు చేయడం మంచిది. వ్యాపారాల్లో క్రయ విక్రయాల్లో నష్టాల పరిభావం ఎక్కువ కనపడుతోంది. కాబట్టి ఆచితూచి వ్యాపారాలు చేయండి. లేదా పెట్టుబడులు పెట్టేటప్పుడు, ఇన్వెస్ట్మెంట్లు చేసేటప్పుడు జాగ్రత్త. ఈ వారం అంతా కూడా అప్పులు ఇవ్వడం కానీ, అప్పులు తీసుకోవడం కానీ రెండూ ప్రమాదకరంగా కనపడుతున్నాయి. కాబట్టి అనవసరంగా అప్పులు ఎవరికి ఇవ్వకండి, అప్పులు తీసుకోకండి. అలాగే ఎవరితోటి వ్యామోహాలు పెంచుకోకండి. ముఖ్యంగా వివాహేతర సంబంధాలకి దూరంగా ఉండండి. ప్రేమ కలాపాలకి, లేదా కోరికలకి, లేదా కొన్ని రకాల తప్పుడు అలవాట్లకి దూరంగా ఉండడం మంచిది. ఏదో కష్టపడకుండా డబ్బులు చేయాలని చెప్పేసి షేర్లు, ట్రేడింగ్లో డబ్బులు పెట్టేయడం, లేకపోతే ఏదో జోద ప్రక్రియలు, లాటరీలు, రకరకాల వాటిలోకి వెళ్ళారంటే కనుక మీరు చాలా ఎక్కువగా నష్టపోతారు. ఉన్నది కూడా పోగొట్టుకుంటారు. జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగస్తులందరికీ కూడా ఐటీ దాడులు కానీ, ఉద్యోగ నష్టాలు కానీ, సమస్యలు ఇరుక్కోవడం కానీ జరుగుతుంది. ఎవరైనా దగ్గర లంచాలు బుచ్చుకుని ఇరుక్కుపోవడము, రకరకాల కారణాలు ఉండొచ్చు. అవన్నీ కూడా మీ మీద ప్రభావం చూపిస్తున్నాయి. కాబట్టి ఈ వారం అంతా తత్తు జాగ్రత్తగా ఉద్యోగం చేసుకోండి. నోరు జారడం వల్ల గొడవలు, ఇవన్నీ ఏంటంటే జాతకం బాగోలేకపోవడం వల్ల కూడా జరుగుతూ ఉంటాయి. అందుకనే ఒకసారి మీ జాతకం ఎలా ఉందో కూడా ఒకసారి చూపించుకోండి. ఏదైనా చిన్న చిన్న పరిహారాలు ఉంటే చక్కగా చేసుకోవచ్చు. మాకు ఫోన్ చేస్తే మేము మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్తాం. తద్వారా ఏంటంటే ఏమైనా గ్రహ దోషాలు ఉంటే తొలగించుకుని తద్వారా ఎదురికి వెళితే ఎటువంటి సమస్య లేకుండా ఉంటుంది మీకు. ఇక శారీరక కోరికలు మాత్రం బాగా పెరిగిపోతాయి ఈ వారం అంతా కూడా. తినడానికి, తాగడానికి, తిరగడానికి, సుఖానికి, భోగానికి, ఎంటర్టైన్మెంట్కి, శారీరక కలయికలకి, వీటి కోసం బాగా తాపత్రపడే అవకాశాలు ఉంటుంటాయి. జాగ్రత్తలు తీసుకోండి. అయితే పట్టించుకోనటువంటి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, ఆ చిన్నదే కదా అని వదిలేస్తే అది మీకు పెద్దదై శస్త్రచికిత్స దాకా దారితీసే ప్రభావాలు ఉంటుంటాయి. చాలా జాగ్రత్తగా ఆరోగ్యాన్ని పట్టించుకోండి. డబ్బులు కూడా విపరీతంగా ఖర్చు అవుతూ ఉన్నాయి. కాబట్టి ఇంట్లో కానీ బయట కానీ డబ్బుల విషయంలో జాగ్రత్త.
అలాగే పెట్టుబడులు పెట్టేటప్పుడు మంచి పాలసీలు తీసుకోండి, మంచి ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఫిక్స్డ్ డిపాజిట్లు, బంగారం మీద, భూముల మీద, స్టాండర్డ్ అయినటువంటి వాటి మీద మాత్రం ఇన్వెస్ట్మెంట్లు చేయండి. పాలసీలు ఖచ్చితంగా కట్టండి. ఇక ఎన్ఆర్ఐలు, ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా ఉద్యోగ నష్టాలు, సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు, ధన నష్టాలు బాగా కనపడుతున్నాయి కాబట్టి అన్ని చోట్ల కూడా జాగ్రత్తగా వ్యవహరించండి. ఇక వివాహాది ప్రయత్నాలు చేసేవారికి వివాహం కుదిరిపోయినట్టే కుదిరిపోయి ఇంకా ఏదో రేపో మాపో నిశ్చితార్థం అన్నట్టుగా ఉండి మళ్ళీ వాళ్ళు చెబుతావులండి, ఆలోచిస్తావులండి, ఇలా వాయిదాలు వేసేటటువంటి పరిస్థితి కనపడుతుంది కాబట్టి వివాహాల విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ప్రేమికుల మధ్య కూడా అనవసరమైనటువంటి గందరగోళానికి గురయ్యే పరిస్థితి కనపడుతోంది. గొడవలు పడడం కానీ, విడిపోవడం కానీ, సమస్యల తలెత్తడం కానీ జరుగుతోంది కాబట్టి ప్రేమికులు చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ముఖ్యంగా రాత్రి ఫోన్లు చూడ్డాలు, నిద్ర సరిగ్గా పోకపోకుండా ఉండాలి, వెబ్ సిరీస్లు చూడ్డాలు, ఎంటర్టైన్మెంట్లు, ఫోన్లు, చాటింగులు, వీటి జోలికి వెళితే కనుక అనారోగ్య సమస్యలు, స్ట్రెస్కు గురవడాలు, మందబుద్ధి, పరీక్షా ఉత్తీర్ణత లేకపోవడం, ఇవన్నీ కనపడుతున్నాయి. మిగతా వాళ్ళకు కూడా అందరికీ అన్ని రంగాల వారికి కూడా రాత్రి నిద్ర చాలా ముఖ్యం. పొద్దున్నే లేవడం ముఖ్యం, వ్యాయామం ముఖ్యం, సరైన ఆహారం తినడం ముఖ్యం అనే విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఇక భార్యాభర్తలు ఇంట్లో సమస్యల వల్ల లేదా మీ ఇద్దరి మధ్య చిక్కుల వల్ల ఇంట్లో వాళ్ళందరి మీద కోప్పడుతూ ఉంటారు. మీరు అలాంటి వాటికి దూరంగా ఉండండి. అనవసరమైనటువంటి పనులు చేసి టైం వేస్ట్ చేసుకోవడం లేదా కాలక్షేపం చేయడం అన్నీ చేయకండి. అలాగే నిద్ర విషయంలో ఎక్కువ కేర్ తీసుకోవడం మళ్ళీ చెప్తున్నాను. అలాగే విద్యార్థులు కూడా చెడు స్నేహితుల వల్ల పాడయ్యే అవకాశాలు, చెడు వ్యసనాలు, సెల్ ఫోన్ వ్యామోహాలు, లేదా చదువు పట్ల శ్రద్ధ తగ్గడము, చదివేందుకు గుర్తుండకపోవడము, లేదా కొత్త పుస్తకాలు చదివేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వడము, కొత్త సబ్జెక్టులు ఎంచుకునేటప్పుడు ఏకాగ్రత లోపించడము, లేదా సరైనటువంటి లెక్చరర్స్ దొరకకపోవడం, లేదా మీ డౌట్స్కి క్లారిఫికేషన్ చేయలేకపోవడము, అలాగే కొన్ని రకాల కంప్యూటర్ విద్యల పట్ల ఆసక్తి ఉన్నా కూడా అది ఎలా నేర్చుకోవాలో తెలియని గందరగోళం పరిస్థితి కనపడుతుంది కాబట్టి కాన్సన్ట్రేషన్ చేయాలి. ఇక ఉద్యోగస్తులు కూడా ఉద్యోగ నిర్వహణలో కానీ, వ్యవహార నిర్వహణలో కానీ సమస్యలు ఎదురవ్వడం, మానసిక ఒత్తిడి, ఆటంకాలు కనపడుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలకు కూడా ఇరుగు పొరుగు వారితో జాగ్రత్త. మీరు చెయ్యని తప్పుకు మీ మీద నింద వేయడం కానీ, మీ గురించి తప్పుగా ప్రచారం చేయడం కానీ, అనవసరంగా తగాదాలు పడడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగాలు చేసే చోట, వ్యాపారాలు చేసే చోట నరదృష్టి ఎక్కువగా కనపడుతోంది. ముఖ్యంగా మీరు బాగా దిష్టి తీయించుకోవడానికి ప్రయత్నం చేయండి. కొత్త పరిచయాలు ఏర్పడడం వల్ల మానసిక అశాంతి, వాళ్ళతో ఏ రిలేషన్ ప్రారంభించాలో తెలియని వ్యామోహ ప్రభావము, లేదా కొన్ని రకాల కోరికలు అదుపులో పెట్టుకోలేక తప్పులు చేయడాలు కనపడుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ వారం. వ్యాపారస్తులకి ఆచితూచి వ్యాపారాలు చేసినట్లయితే మాత్రమే లాభాలు ఉన్నాయి. వడ్డీ తాకటి వ్యాపారస్తులందరూ కూడా నష్టాలున్నాయి. మిగతా అన్ని రంగాల వారికి కూడా స్వల్ప ఇబ్బందులతో కూడుకున్నటువంటి లాభాలే కనపడుతున్నాయి తప్ప విశేషంగా మాత్రం ఈ వారం కనపడలేదు. కాబట్టి ఈ వారం అంతా కూడా దైవ బలం పెంచుకోండి, ఇంట్లో పూజాది కార్యక్రమాలు చేయండి, ఆలయ దర్శనాలు చేయండి అని తెలియజేస్తూ గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.